కాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న నేతలు. ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలో నీటికి కటకట. తాగునీటి కోసం 5 కిలోమీటర్ల కాలినడక. మహారాష్ట్ర అడవుల్లోకి ఏనుగు తరలింపు. ఆసిఫాబాద్ జిల్లాలో 2ని చంపి హల్చల్ చేసిన ఏనుగు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయి టెంపరేచర్లు. ఖమ్మం మామిడికి ఫుల్ గిరాకీ. మొదలైన అమ్మకాలు. రాష్ట్రాలకు తరలింపు. లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర మహాసభ ప్రారంభం కానుంది. సభకు 10 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ. ఈసారి ఏఐసీసీ 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో 5 రకాల ప్రధాన హామీలిస్తోంది కాంగ్రెస్. రాష్ట్రం నలుమూలల నుంచి సభకు రానున్నారు జనం. లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర మహాసభ ప్రారంభం కానుంది. సభకు 10 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ. ఈసారి ఏఐసీసీ 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో 5 రకాల ప్రధాన హామీలు ఇస్తోంది కాంగ్రెస్. రాష్ట్రం నలుమూలల నుంచి సభకు వస్తున్నారు జనం. తుక్కుగూడలో కాంగ్రెస్ మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అధిష్టానం పెద్దలు ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉంది? రాహుల్ గాంధీ ఈ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 6:30 గంటల ప్రాంతంలో ఈ సభ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ అంశం మీద మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తి ఉంది. ఇందాక మనం బుట్టల్లో చెప్తున్నట్టు ముఖ్యంగా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏ వర్గాలకు తాము అండగా ఉంటాము, తర్వాత మద్దతు ప్రజలంతా కూడా మద్దతు ఇవ్వాలన్నటువంటి విషయాలను ఈ సభా వేదిక ద్వారా కోరేటువంటి అవకాశం ఉంది. మరోవైపు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీల సభ పెట్టింది. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. అప్పుడు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. సో ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు తుక్కుగూడలో జనజాతర సభతో ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏ వర్గాలకు వెళ్లాలో ఆ వర్గాలన్నిటిని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గరకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. సో మొత్తంగా గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సభను సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలను, నేతలను తరలించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించారు. మొత్తంగా ఈ జనజాతర సభకు 10 లక్షల మందిని తరలించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. భారీగా జన సమీకరణ కాంగ్రెస్ పార్టీ చేసింది. మనకు విజువల్స్ లో కనపడుతుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేశారు. 6 గ్యారెంటీలలో మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళలు ఎక్కువగా ఓటు వేస్తే అనుకున్నటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మహిళలను ఎక్కువగా తరలించే విధంగా ప్రయత్నాలు చేసింది. మనకు చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా తరలి వచ్చారు. ఇక మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం దాదాపుగా 70 ఎకరాల్లో ఈ బహిరంగ సభ ప్రాంగణం ఉంది తుక్కుగూడలో. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పనులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సభ చాలా సీరియస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 గ్యారెంటీల తర్వాత నిర్వహించేటువంటి సభ పార్లమెంట్ ఎన్నికలకు ఇందాక మనం చెప్పినట్టుగా ఒక ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు ఈ సభను ఉపయోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే చాలా పెద్ద ఎత్తున క్యాడర్ను, తర్వాత కార్యకర్తలను, పబ్లిక్ను తరలించింది. నిజంగా ఇప్పటివరకైతే ఇంకా రాహుల్ గాంధీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇంకా ఈ సభ ప్రాంగణానికి రాలేదు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వస్తారు. కానీ ఇప్పటికే సభ మొత్తం కూడా నిండింది.
వాస్తవానికి 4:30-5 గంటల ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నేతలందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి తరలి వచ్చారు. జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయా నియోజకవర్గాల నుంచి కూడా తరలి వచ్చారు. ఇప్పటికే సభ అయితే దాదాపుగా నిండింది. వచ్చిన వాళ్ళంతా కూడా మనకు ఇక్కడ నిలబడి ఉన్నారు. సో రాహుల్ గాంధీని చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 6:15 మనకు ఇచ్చినటువంటి షెడ్యూల్ అయితే 6:15 అని చెప్తున్నారు. 6:15 వరకు ఆయన ఇక్కడ చేరుకుంటారు. 6:30కు ఈ జనజాతర బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి మేనిఫెస్టో ఎట్లా ఉంటుంది, మేము ఏ వర్గాలకు అండగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ తెలుగులో మేనిఫెస్టో కాపీలను రిలీజ్ చేయబోతున్నారు రాహుల్ గాంధీ. సో ఈ కాపీలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేరువయ్యేలా చూస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతారు. దాదాపుగా 14 ఎంపీ సీట్లను గెలుస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ టార్గెట్గా ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. కాబట్టి అనుకున్నటువంటి ఫలితాలు రావాలంటే మేనిఫెస్టో కావచ్చు, లేదంటే ఇట్లాంటి బహిరంగ సభల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎంపీలు గెలిస్తే, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఎలా మద్దతుగా ప్రజలకు ఉంటాం, ఏ అంశాలతో మేము ప్రజల అభివృద్ధికి పాటుపడతామన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ సభా వేదిక ద్వారా రాహుల్ గాంధీ ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. గతంలో హన్మకొండలో, వరంగల్లో రైతుకు సంబంధించినటువంటి డిక్లరేషన్ చేశారు. ఆ తర్వాత యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ఇదే తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించింది. సోనియా గాంధీతో 6 గ్యారెంటీలను ప్రకటించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ తోటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతుంది. అట్లనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే విభజనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉండబోతాయని చెప్తున్నారు. ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా, తర్వాత ప్రజలను తమ వైపు తిప్పుకునేలా, కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేలా తమ మేనిఫెస్టో ఉంటుందని చెప్తున్నారు. సో పెద్ద ఎత్తున ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ బహిరంగ సభను సక్సెస్ చేసి పెద్ద ఎత్తున కేడర్లో ఉత్తేజాన్ని నింపి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించే విధంగా ఒక ప్రణాళిక అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఈ జనజాతర సభ. ఇక పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ తరలి వచ్చింది. సో మనకు విజువల్స్లో కనపడుతుంది. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా నిండిపోయింది. సో కాసేపట్లో ముఖ్య నేతలు, తర్వాత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. కొంతమంది ఇప్పటికే వచ్చారు. సో ముఖ్య నేతలందరూ కూడా స్టేజ్కి వచ్చి కూర్చున్నారు. ప్రధాన వేదికలో ముఖ్య నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి, అట్లనే రాహుల్ గాంధీ ప్రధాన వేదికలో ఉంటారు. మిగతా 2 స్టేజ్లు ఏర్పాటు చేశారు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. సో పెద్ద ఎత్తున ఈ సభను సక్సెస్ చేసేందుకు గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా 100 రోజుల పాలన తర్వాత, 6 గ్యారెంటీల అమలు తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ ఇది. ఈ సభలో ఇంకేమైనా చెప్తారనేది కూడా కొంత ప్రజల్లో ఆసక్తి ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీని 6 గ్యారెంటీల విషయంలో కానీ, లేదంటే 100 రోజుల ప్రజాపాలన విషయంలో కానీ బీఆర్ఎస్ అట్లనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ మధ్య మాట్లాడుతున్నారు. కాబట్టి వాటికి కూడా సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలకు ఈ వేదిక ద్వారా ఏం చెప్పాలి, ఏం చెప్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు వచ్చే ఎన్నికల్లో, ఇట్లాంటి అన్ని అంశాలను ఈ సభా వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లనే రాహుల్ గాంధీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది, మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆసక్తిగా ఈ సభను చూస్తుంది. ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పబోతున్నారు, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి విషయాలపై కూడా కొంత కాంగ్రెస్ క్యాడర్లో ఆసక్తి పెరిగింది. ఇంకొకవైపు రాజకీయ పార్టీలు కూడా ఈ సభ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా అటు బీజేపీ కావచ్చు, అట్లనే బీఆర్ఎస్ కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా ఇటు ఈ జనజాతర వైపు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సభను పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు. నిజంగా చాలా పెద్ద ఎత్తున ఈ సభకైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, క్యాడర్ అయితే తరలి వచ్చారు. ఇక రాహుల్ గాంధీ మరి కాసేపట్లో రాబోతున్నారు. సో రాహుల్ గాంధీ స్పీచ్ కోసం, అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్పీచ్ మార్కు కోసం కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తుంది. ఇక మిగతా మంత్రులు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. 6 గ్యారెంటీల అంశము, అట్లనే 100 రోజుల
ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజలకు ఏ అంశాలు చెప్పాలి, ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. వచ్చే పార్లమెంటు ఎన్నికల శంకరాన్ని పూరిస్తున్నారు కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నటువంటి విషయాలను కూడా ఈ సభా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో సభ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కొంతమంది నేతలు అయితే మాట్లాడుతున్నారు. కానీ విఐపీలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, తర్వాత మంత్రులు కానీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లో ఈ తుక్కుగూడ సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర మహాసభ ప్రారంభం కానుంది. సభకు 10 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ. ఈసారి ఏఐసీసీ 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో 5 రకాల ప్రధాన హామీలిస్తోంది కాంగ్రెస్. రాష్ట్రం నలుమూలల నుంచి సభకు వస్తున్నారు జనం. కాంగ్రెస్ మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు, జనజాతర సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బహిరంగ సభ మొదలు కాబోతుంది. ఇప్పటికే జనజాతర బహిరంగ సభకు పెద్ద ఎత్తున పబ్లిక్ వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి పబ్లిక్ భారీగా జనజాతరకు తరలి వచ్చారు. మరోవైపు ముఖ్య నేతలంతా మెయిన్ స్టేజ్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ కూడా జనజాతరకు హాజరు కాబోతున్నారు. రాహుల్ గాంధీని తీసుకురావడానికి పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు రాజీవ్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి వెళ్ళి నోవోటల్కు వెళ్ళి ఆడ ఒక 5 నిమిషాలు ఆడ మాట్లాడి ఆడ నుంచి వెళ్ళి ఈ జనజాతరకు ఆయన హాజరు కానున్నారు. ప్రధానంగా ఇక్కడ జనజాతరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి భారీగా జన సమీకరణ చేశారు. ప్రధానంగా నిన్న ఏఐసిసి విడుదల చేసిన మేనిఫెస్టోను తెలుగు కాపీని ఇవాళ ఈ భారీ బహిరంగ సభ ఆధ్వర్యంలో విడుదల చేయబోతున్నారు. న్యాయపత్రం పేరుతో ఈ మేనిఫెస్టోను తెలుగులో దీన్ని ముద్రించారు. నిన్న విడుదల చేసిన ఏఐసిసి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలను తెలుగులో ప్రచురించి ఇవాళ తెలంగాణ ప్రజలకు దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రధానంగా ఇందులో ఒకసారి చూసుకున్నట్లయితే సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయము అంటూ 5 అంశాలతో కూడిన హామీలను ఇవ్వబోతున్నది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి అమలు చేస్తామని ఏఐసిసి చెప్తుంది. ఇప్పటికే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్యారంటీలను ప్రకటించిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కర్ణాటక 5 గ్యారంటీలను ఎన్నికల సమయంలో వాళ్ళు విడుదల చేశారు. అదేవిధంగా తెలంగాణలో కూడా 6 గ్యారంటీలను విడుదల చేసి అప్పుడు ఎన్నికల సమయంలో ఇక్కడనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ కావడం, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి ఇదే తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి కూడా తుక్కుగూడను ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాంతంగా, ఒక సెంటిమెంట్ ప్రాంతంగా తీసుకుంది. తుక్కుగూడలోని భారీ బహిరంగ సభ నిర్వహించి దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో ఎన్నికల శంఖారావాన్ని మోగించాలని చూస్తుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో కొంత మేరకు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నప్పటికీ కూడా తుక్కుగూడ తర్వాత మరింత ఎన్నికల ప్రచారం ఊపందుకునేలాగా ఈ సభను ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని ఈ లోక్సభ ఎన్నికల్లో 100 రోజుల పాలననే మాకు రెఫరెండం అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు పదే చెప్తూ వస్తున్నారు. 100 రోజుల పాలనలో చాలా వరకు గ్యారంటీలను అమలు చేస్తున్నాం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా కొంతమేర గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తూ వస్తున్నారు. ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే గ్యారంటీలను అయితే ఇప్పటి వరకు అమలు చేశారు. ప్రధానంగా ఆర్టీసీలో
మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్, అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్తు, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. సో అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి ఏర్పడింది. మిగతా పార్టీలను కలుపుకొని దేశవ్యాప్తంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నేతలు చెప్తున్నారు. అయితే తెలంగాణకు కూడా ఈ హామీలో భాగంగా జాతీయ కాంగ్రెస్ హామీలో భాగంగా తెలంగాణ కూడా రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కూడా ఇచ్చిన ఏదైతే విభజన చట్టంలోనున్న హామీలు ఏవైతే ఉన్నాయో మోడీ సర్కారు వాటిని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక విభజన చట్టంలో ఏవైతే హామీలు ఉన్నాయో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ITIR కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటిని అన్నిటినీ నెరవేర్స్తామని కూడా చెప్తుంది. దాంతో పాటు మరికొన్ని అదనంగా హామీలను కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. తెలంగాణతో పాటు అటు ఏపీ కూడా స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తామని కూడా ప్రత్యేకంగా చెప్పింది. దాంతోపాటు ఇక్కడ రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా కల్పిస్తామని కూడా చెప్తున్నారు. సో ఇవాళ ఈ కొన్ని కీలకమైన అంశాలపై రాహుల్ గాంధీ ప్రకటన చేసే అవకాశం మీద కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇదే సభపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా అప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న BRS ప్రభుత్వంపై, కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలకు సంబంధించిన అంశం కావచ్చు, ప్రభుత్వ స్కీమ్స్ కావచ్చు, ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేశాం, అటు పక్కన ఉన్న కర్ణాటక కూడా ఎలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేసిన అంశాలపై వివరించే అవకాశం ఉంది. దాంతోపాటు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి గ్యారంటీలు అమలు చేస్తాం దానిపైన కూడా వివరించే అవకాశం ఉంటుంది. చూడొచ్చు న్యాయపత్రము, ఇది పాంచ్ న్యాయ పేరుతోని నిన్న దీన్ని AICC రిలీజ్ చేసింది. ఇవాళ తెలంగాణలో తెలుగులో వీటిని ప్రచురించింది. కాంగ్రెస్ 5 గ్యారంటీలను మరికొన్ని రిజర్వేషన్ హక్కు, SC/ST ఉపకులాలకు సప్లాన్, జంగిల్ జమీన్ కై చట్టపరమైన హక్కు, మన భూమి మన రాజ్యం సంబంధించింది. దాంతోపాటు రైతు న్యాయం, సరైన ధర, మద్దతు ధరకు సంబంధించిన రుణమాఫీ కమిషను, బీమా చెల్లింపు, ప్రత్యక్ష బదిలీ, అదేవిధంగా సరైన ఎగుమతి దిగుమతుల విధానము, GST రైత వ్యవసాయము, కార్మిక న్యాయానికి చూసుకున్నట్లయితే ఆరోగ్య హక్కు, శ్రమ పట్ల గౌరవం, అదేవిధంగా పట్టణ ఉపాధి హామీ, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత లాంటి అంశాలు కార్మిక న్యాయములు ఉన్నాయి. అదేవిధంగా యువ న్యాయములో చూస్తే నియామకాలకు భరోసా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 30 లక్షల ఉద్యోగాల భర్తీ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కీలకమైన ఒక గ్యారంటీ అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఏడాది కాలంలో అని ఆ సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసింది రేవంత్ రెడ్డి. జాతీయ రంగ పరిధిలో ఉన్న ఉద్యోగాల భర్తీ కూడా చేపడతాము. అందులో ఖాళీలు 30 లక్షల ఖాళీలు ఉన్నాయని గుర్తించి ఒక జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తామని కూడా ఒక హామీ ఇచ్చింది. అదేవిధంగా ఖచ్చితమైన తొలి ఉద్యోగం విద్యావంతుల యువకులకు నెలకు 8,500 రూపాయలు ఇస్తామని, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని ఒక హామీ ఇచ్చింది. ప్రశ్న పత్రాల లీకేజ్ పేపర్ జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా మొన్న రీసెంట్ గా జరిగిన పేపర్ లీకేజ్ వల్ల BRS ప్రభుత్వము కూలిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పాలి. ఇక్కడ నిరుద్యోగ యువత కాంగ్రెస్ పైపు నిలబడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ యువ న్యాయంలో ప్రశ్నపత్రాల లీకేజీ విముక్తి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జనజాతర సభలో షబీర్ అలీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. हम सब मिलकर
इस देश से नफरत को खत्म कर कर हम मोहब्बत की सरकार को, कांग्रेस को लाते हुए इन अल्फाज के साथ मैं फिर एक दफा आप लोगों से एक छोटी गुजारिश करता हूं। मैं कांग्रेस पार्टी कहूंगा, आप जोर से नारे लगाइए, कांग्रेस पार्टी। चार दो उठाओ भाई, राहुल जी आ रहे हैं। कांग्रेस पार्टी, हाथ के निशान को చెయ్యి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ। ధన్యవాద్। ధన్యవాదాలు షబీర్ అలీ గారు। ఇప్పుడు మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతాం। వేదిక పైన పెద్దలందరికీ, నలుమూల జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ, నాయకులకు అందరికీ, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు మన జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేయడం చాలా సంతోషకర విషయం। ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు భరించిన కార్యకర్తలు నిజంగా మీ కృషి వల్ల ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అదే కృషి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరు బాగా కష్టపడి పనిచేస్తే తప్ప మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నుకోలేము। కాబట్టి ఫ్యూచర్లో మీకు అన్ని ఎలక్షన్లో, లోకల్ బాడీస్ ఎలక్షన్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ మీరు కావాలని అనుకుంటే ఈ ఎలక్షన్లో కష్టపడితే తప్ప మీరు పదవులలో ఉండరు। కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తేనే తప్ప మనం మళ్ళీ అధికారంలోకి వస్తాము। కాబట్టి కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి నిజంగా పార్టీ కోసం పనిచేయాలి। నేను మల్కాజిగిరి క్యాండిడేట్గా నేను నిలబడుతున్నా। మల్కాజిగిరి ప్రజలను కోరేది ఏంటంటే, వాళ్ళు ఎన్నో నన్ను నాన్ లోకల్ అంటున్నారు, కానీ నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత 10 సంవత్సరాలు పనిచేసిన ప్రతి గ్రామం నాకు తెలుసు। ప్రతి గ్రామంలో నేను శాంక్షన్ ఇచ్చిన ఎన్నో వేల కోట్ల నిధులు శాంక్షన్ ఇచ్చి గ్రామంలో రోడ్లు కానీ, అన్ని బిల్డింగ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ నేను అభివృద్ధి చేయడం జరిగింది। కొన్ని గ్రామాలు తప్ప నేను చాలా వరకు తిరగడం జరిగింది। నాకు ఇప్పుడు మల్కాజిగిరి ఏరియా కొత్త కంటోన్మెంట్ ఏరియా కొత్త తప్ప మిగతా అన్ని మండలాలు కానీ, అన్ని 7 కాన్స్టిట్యున్సీలు కానీ నాకు చాలా అవగాహన ఉంది। ప్రతి గ్రామంలో కూడా గత 2006లో నేను చేసిన అభివృద్ధి చాలా వరకు కొన్ని గ్రామాల్లో అవి అప్పుడు చేయలేనివి ఇప్పుడు అన్నీ తప్పకుండా ప్రతి గ్రామంలో తిరిగి నేను మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తా। గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ పార్లమెంట్ ఏరియా నాకు అప్పచెప్పినందుకు నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీ సమస్యలన్నీ ఒక వారధిగా పనిచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే తప్ప మల్కాజిగిరి అభివృద్ధి కాదు। లేకపోతే ఇప్పుడు ఓటేసి వేయకపోతే మీరు మాత్రం 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు। కాబట్టి మల్కాజిగిరి ప్రజల్ని కోరేది ఏంటంటే, మీకు ఎల్లవెల్లా నేను అందుబాటులో ఉంటా, మీరు నమ్మండి। తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో నేను మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే, మీరు మాత్రం బాగా కష్టపడి మంచి హైయెస్ట్ మెజార్టీ ఇవ్వాలి। చాలా వరకు మనకి మంచి స్పందన ఉంది, చాలా గ్రామాల్లో, చాలా సిటీ సరౌండింగ్ కానీ ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవుతున్నారు। చాలా వరకు మనకి హైయెస్ట్ మెజార్టీ ఇస్తామని ప్రతి ఒక్క కార్యకర్త కోరుతున్నారు। కాబట్టి మల్కాజిగిరి ప్రజల్ని కోరేందంటే మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదిక పైన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్। భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గట్టిగా మాట్లాడాలి। జై చేతులెత్తండి, జై కాంగ్రెస్।
ముఖ్యంగా ఈరోజు ఈ తుక్కుగూడ గడ్డ గతంలో సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మీ అందరూ వచ్చి ఇక్కడి నుంచి మన నాయకులు ఇచ్చిన 6 గ్యారెంటీలను మన ప్రజల మధ్యనికి తీసుకెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఊర్లలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు మీరు. ఆ రోజు సెప్టెంబర్ 17 తర్వాత దొరల గడి అని విర్రవీగుతున్న కేసీఆర్ని తల వంచి ఈరోజు ఎక్కడికి తీసుకుపోయారో మీ అందరికీ తెలుసు. మళ్ళా అదే సందర్భం ఈరోజు ఈ వేదిక మీది నుంచి ఈ పార్లమెంటు ఎన్నికలకు భారతదేశానికే దిక్చూచిగా తుక్కుగూడ నుంచి ఈ జనజాతర మీరందరూ 119 నియోజకవర్గాల నుంచి ప్రతి బూత్ నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు 64 మంది ఎమ్మెల్యేలు కూర్చుర్రు ఇక్కడ. ఆ రోజు సెప్టెంబర్ 12 నాడు 5 ఎమ్మెల్యేలు కూడా లేకుండే. మీరే ఈరోజు 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఈడ కూర్చోబెట్టిరు. మీ బాధ్యత ఈరోజు 6వ తారీఖు రేపు జరగబోయే మే 13 ఎన్నికల నాడు మీరు ఇక్కడి నుంచి ఇచ్చే దిక్సూచి మన రాహుల్ గాంధీ గారు వచ్చి భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎలా మీరైతే కేసీఆర్ని తరిమి కొట్టిర్రో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది. మీరందరూ అదే పట్టుదల సెప్టెంబర్ 17 తారీఖు నాడు ఏ పట్టుదలతోటి తుక్కుగూడు సభ నుంచి వెనుకకు పోయిర్రో అదే పట్టుదలతోటి ఇంటికి పోయి ఈ రానున్న 30 రోజులు ఇంటింటికి ప్రచారం చేసి నరేంద్ర మోడీ ఏదైతే విర్రవీగుతుండో అబ్కి బార్ 400 అంటుండు. అబ్కి బార్ 400 కాదు 100 కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలలో మనము 15కు పైనే గెలుచుకోవాలి. ఇటు బీజేపీని బీఆర్ఎస్ని బొందబెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆల్రెడీ బీఆర్ఎస్ బొందమైంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదైతే అనుకుంటుర్రో మమ్మల్ని ప్రజలు ఆదరిస్తుర్రని వాస్తవంగా నేను ఎక్కువ మాట్లాడే, ఎందుకంటే చాలా మంది పెద్దలు ఒక్క ముక్క మీరు ప్రతి బూత్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు 200 ఓట్లు వేయించినా మనం 15-16 సీట్లు గెలవడం ఖాయమని తెలియజేస్తూ మీరు దయచేసి తిరిగి మీ నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత మీ బూతులకు వెళ్ళిన తర్వాత ఈ 30 రోజులు మొన్న పనిచేసిన విధంగా పనిచేసి మాకు ఇక్కడ కూర్చున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులను 15 మందిని పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. వెనక అందరికీ నమస్కారం. ఇంత పెద్దన ఏర్పాటు చేసిన సభకు వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న తెలంగాణ నలుమూల నుండి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున శతకోటి నమస్కారాలు. ప్రతి ఒక్కరూ ఎత్తిన చెయ్యిని ఇదే చెయ్యి గుర్తుపెట్టుకొని రాబోయే 40 రోజులు అందరం కష్టపడదాం, ప్రతి సీటు గెలిపిద్దాం, మన కాంగ్రెస్ పార్టీ ఏందో మనం చూపెడదాం. ఈరోజు తెలంగాణ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందరి సమక్షంలో మన చేవెళ్ళే పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ విషయం అవుతుంది. కాబట్టి నేను ఎంతో సంతోషపడుతున్నా. వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. ఇవాళ 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా బ్రిటిష్ వాడైతే ఎప్పుడైతే వెళ్ళిపోయిండో అప్పుడు పేదల సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సంక్షోభంలో ఉన్న అందరికీ నేనున్నా, పట్టడి అన్నం పెడతా, మీకోసమే ఉన్నా అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు సంక్షేమంగా పెద్ద పీట వేసుకుంటూ వస్తుంది. కాంగ్రెస్తో పాటు ఎన్నో పార్టీలు సంక్షేమం కోసం కోరితే అవతల బీజేపీ పార్టీ పేదల సంక్షేమం వద్దు, ఓన్లీ కార్పొరేట్ సంక్షేమం కావాలంటుంది. అది మనకున్న వ్యత్యాసం. అందుకే మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ ముందు నుండి సంక్షేమానికి పెద్ద పీటేస్తూ అప్పుడు పబ్లిక్ సెక్టార్లు తీసుకొచ్చింది. ఇవాళ ఐడిపిఎల్ హైదరాబాద్లో ఉంది. ఐడిపిఎల్లో పనిచేసిన చాలా పెద్ద పెద్దోళ్ళు బయటికి వచ్చి వాళ్ళు ఎన్నో ఫార్మా కంపెనీస్కి అధిపతులు అయినరు. ఇవాళ ఫార్మా సెక్టర్ నెంబర్ 1 అయింది, వ్యాక్సిన్ సెక్టర్ నెంబర్ 1 అయింది. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా పెరిగింది. లేకపోతే ఏమయ్యేది? మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో డిఫెన్స్ కూడా మన హైదరాబాద్ అడ్డా అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ చేయూతనిచ్చింది. ఇక చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడితే చేవెళ్ళలో కూరగాయల నుండి సాఫ్ట్వేర్ వరకు అన్ని చేవెళ్ళ గడ్డ మీద అవుతాయి. ఇవాళ హైదరాబాద్ ప్రతి వంటింట్లో పండించే కూరగాయలు చేవెళ్ళ గడ్డ మీద, ప్రతి దేవునింట్లో ఉండే పూలన్నీ పండించేది చేవెళ్ళ గడ్డ మీద, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండే చిప్స్ అన్ని చేవెళ్ళ గడ్డ మీద. ఇంత పెద్ద చేవెళ్ళ గడ్డ మీద మీరు నన్ను ఎంపీగా పోయినసారి గెలిపించిండ్రు, దీవించిండ్రు, ఆదరించిండ్రు. మరోసారి నేను మీ ముందు నిలబడ్డా. మీ అందరి సవినయంగా కోరుకుంటున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరోసారి అవకాశం ఇవ్వండి. ఈ అదృష్టం నాకు ఒకసారి ఇచ్చిండ్రు. ఇదే అదృష్టం, ఇంత మంచి అదృష్టం మీ అందరి కళ్ళల్లో కూడా చూడాలని ఉంది. నా తపన అది. అభివృద్ధి అందుబాటు నినాదంతో ముందుకు వచ్చాను. ఇప్పుడు అభివృద్ధి అందుబాటుతో పాటు విద్య, వైద్యం, సంక్షేమం కూడా పెద్దపీట వేయాలంటున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ అన్ని పెద్దలందరూ మాట్లాడతారు మన మేనిఫెస్టో గురించి. అన్ని రంగాలకు చేయూతనిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. అవతల పార్టీ ఎప్పుడు మతతత్వం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సెక్యులర్ వాదం మీదనే ముందు నుండి నడుస్తుంది. లౌకిక వాదమే మా వాదం అన్నది. मेरा मुसलमान भाइयों को एक ही गुजारिश कर रहा हूँ मैं, देश में क्या क्या हो रहा, क्या क्या नौटंकी हो रहा, आप सब लोग देख रहे. हम सब लोग साथ रहेंगे, साथ चलेंगे, साथ बढ़ेंगे, हाथ मिलके साथ जाएंगे. हम आपके साथ देंगे, आप भी हमारा साथ दो बोल के गुजारिश कर रहा हूँ. कभी भी हम एक ही बात करते, हिंदू मुसलमान भाई भाई के जैसे रहना, गंगा जमुना तहसीब के जैसे रहना बोल के. वो तो ये मुद्दा कांग्रेस पार्टी पहले दिन से लेके आ रही थी. आज भी कांग्रेस पार्टी वही मुद्दा पे है. मैं आप सब लोगों को विनती कर रहा हूँ, आप कांग्रेस पार्टी को मदद करो. कांग्रेस पार्टी सेक्युलर मुद्दे पे ही खड़े रहता, आप सबका ध्यान करता. మన అందరం కలిసి కట్టుగా నడవాలి. మతం గురించి పక్కకు పెట్టి దేశం ముందుకు ఎట్లా పోవాలని చూడాలి. అన్ని దేశాలు మన వైపు చూస్తుంది. భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉంది, ఇంత తెలివి ఉంది, ఇంత కష్టపడే లక్ష్యం ఉంది, కానీ మనం ముందుకు సాగుతలేం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన నిజంగా పబ్లిక్ సెక్టర్ కంపెనీసే కావచ్చు, ఇవన్నీ ఇక్కడ దానికి వచ్చినాయి. కానీ ఏమైనా ఇవాళ కూడా మీరందరూ ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం సంక్షేమం ఉంటుంది, పేదల సంక్షేమం ఏమేమి ఉంటుందని చెప్పి. అలాంటి రోజులు పోవాలి. రాబోయే రోజులు అందరూ ముందుకు సాగాలి, అందరికి సంపద సృష్టించాలి, అందరం సంక్షేమం ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి చేవెళ్ళ గడ్డ మీద మరోసారి మీ ముందు నిలబడే అవకాశం ఇచ్చింది. మీ అందరినీ కోరుకుంటున్నా, నాకు అవకాశం ఇవ్వండి. అవతల పార్టీ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, 5 సంవత్సరాలు మాయమైపోయిండు, ఇప్పుడు వచ్చి నిలబడ్డాడు. మళ్ళా నేను 5 సంవత్సరాలు మీకోసం ఉన్నా, ఎప్పుడు నా తలుపు కొట్టినా నేను తీసిన. ఆయనకేమో అపాయింట్మెంట్ తీసుకోవాలని అడుగుతాడు, ఆయనకేమో అపాయింట్మెంట్ 5 నిమిషాలు లేట్ అయితే ఏమైందని అడుగుతాడు. నేనైతే ఎప్పుడు మీకోసం ఉన్నా, ఎప్పుడు ఉంటా. ఈ రాబోయే 40 రోజులు మీరు నా కోసం కష్టపడండి. రాబోయే 5 సంవత్సరాలు నేను మీతో ఉంటా. టీచర్లు 60 ఏళ్ళకే రిటైర్ అవుతారు, సైనిక సిపాయి 40 ఏళ్ళకి రిటైర్ అవుతాడు. నేను చేవెళ్ళ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరి సంతోషం చూసేవారు నేను రిటైర్ గాను. ఎందుకంటే చేవెళ్ళ గడ్డ మీద అందరు రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అంటారు, కానీ చేవెళ్ళ గడ్డ మీద ఇంకా సంక్షేమం అవసరం ఉంది. భూముల విలువ చాలా ఎక్కువ ఉంది, కానీ మన పిల్లలు ఇంకా ముందుకు తీసుకుపోవాలి, మంచిగా చదివిపించుకోవాలి, మంచి కంపెనీస్ మనమే పెట్టుకోవాలి. మన చేవెళ్ళగడ్డ మీద ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, కాలేజీలు కడతారు, ఫామ్ హౌస్లు కడతారు. మనమే చేసుకుందాం అవన్నీ. వేరేళ్ళకి అవకాశం ఇద్దాం, మనం కూడా సాగుదామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు తుక్కుగూడ ప్రాంగణంలో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వస్తున్న శుభ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు వచ్చి
వివిధ హోదాల్లో ఆసీనులైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి తెలంగాణ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన తెలంగాణ మేనిఫెస్టో ఈ ప్రాంతం నుంచి ప్రవేశపెట్టి మరి మీ అందరి ఆశీస్సులతో 6 గ్యారంటీల మీద నమ్మకంతో, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపనమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. 9.5 సంవత్సరాల అహంకార పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ పాలన తెచ్చుకున్న ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది అని చెప్తా ఉన్నాను. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసి అన్నింటినీ కూడా కేబినెట్లో ఆమోదం పొంది ఎలక్షన్ల తర్వాత మిగతా గ్యారంటీలను కూడా మీ ముందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకురాబోతుంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ, 500కు గ్యాస్ సిలిండర్ కానీ, మహిళల్లో ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పటికే మనం అమలు చేసి ఉన్నాము. మరి ఈ విధంగా అమలు చేసిన సందర్భంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు టీఆర్ఎస్లోంచి కానీ, బీజేపీలోంచి కానీ పెద్ద ఎత్తున నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో మరొక పక్క కేసీఆర్కి, ఒక పక్క కేటీఆర్కి అటు అధికారం పోయింది అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఒక పక్క ఉంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇంకొక పక్క ఉంది. మరి చాలా రోజుల తర్వాత, అంటే నాకు కేటీఆర్ నోటీస్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. నేనేమీ మాట్లాడలేదు ఆయన గురించి. అయ్యా న్యూస్ ఇట్లా వస్తూ ఉన్నాయి, నువ్వు ఇట్లా చేసినావు, మరి హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసినావు అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్. ఇదే వేదిక మీద నుంచి అదే కేటీఆర్ని అడుగుతా ఉన్నాను, నిన్న మీ అయ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఎడో పక్క రెండో మనిషిగా కూర్చొని ఉన్నావు. నీ అయ్య ఎటువంటి మాటలు మాట్లాడిండో ఒక్కసారి నువ్వు నీ చెవులతో విన్నావా అని అడుగుతా ఉన్నా. కుక్కల కొడుకులారా అని తిడితే ఎవరు తిడతా ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ మహిళలను తిడుతున్నావా? కొడుకులు అంటే, కుక్కల కొడుకులు అంటే ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అటువంటి చెప్పనలవిగా అన్నటువంటి బూతులు తిట్టి ఈరోజు నీ అయ్య నీ పక్కనున్నాడు, మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆయనను బహిరంగంగా ఉరి తీసినా కూడా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నేనేం మాట్లాడకుండానే నాకు నోటీస్ ఇచ్చింది. కేసీఆర్ మాట్లాడిన మాటలకు మీరెంతమంది నోటీస్ పంపగలుగుతారో అంతమంది కూడా నోటీస్ పంపాలని చెప్పి సందర్భంగా ఆదేశిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా టీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు తిడితే పడడానికి మేము ఇక్కడ లేము. మేము ప్రజల విశ్వాసంతో అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. మీరు అధికారంలో అనుభవించి పైసలు దండుకొని ఈరోజు ప్రజల నమ్మకం పొడగొట్టుకొని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు. మేము అధికారంలో కూర్చుని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాము. మమ్మల్ని ఇక మీద ఒక్క మాట మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ చవటలకు, ఆ దద్దమ్మలకు, ఆ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చేతగాని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ అందరూ నోరు దగ్గర పెట్టుకోండి, లేకపోతే భవిష్యత్తులో ప్రజలు మీకు తప్పకుండా గుణపాఠం ఇప్పటికే చెప్పారు. రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి 15 ఎంపీ స్థానాలను గెలిపించి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. మండు టెండలను సైతం లెక్క చేయకుండా మన నాయకుడు త్యాగాల వారధి, త్యాగాల వారసత్వాన్ని మోస్తూ ఈ దేశం కోసం పాటుపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు వస్తున్నటువంటి ఈ జనజాతరకు జైత్ర యాత్రలా కలిసి కదిలి వచ్చినటువంటి మా అక్కలకు, అన్నలకు, తమ్ములకు, పెద్దలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఇదే తుక్కుగూడలో ఏర్పాటు చేయబడ్డటువంటి భారీ బహిరంగ సభకు అశేషంగా వచ్చి మరి 10 ఏళ్ల గడీల పాలనను పాతరేస్తామని శపథం చేసిన మీరు
అనుకున్నట్టుగానే పాత రేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కూడబలుక్కొని గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని కలలు అన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క కలల్ని కల్లలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఒక్కటే ఒక అప్పీల్. 34 సంవత్సరాలు కావస్తుంది ఇవాళ రాజీవ్ గాంధీ గారు చనిపోయి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం నలుదిక్కుల తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పాటుపడుతున్నారు, పోరాడుతున్నారు, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతున్నారు తప్ప ఒక్క పదవి కూడా వారు ప్రధానులుగా కానీ మంత్రులుగా కానీ కాలేదు. దయచేసి ఇక్కడున్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ ఆలోచించండి. ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లను గెలిపించి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు కావాలని కొట్లాడుతుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చూపిస్తున్నారు? మరి ఈడీ కేసులు పెడతారు. మరి వారు చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు మోడీ గారు. ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి దేశంలో. ఉద్యోగాల గురించి అడిగితే అయోధ్యను చూపెడుతున్నారు, అయోధ్యలో ఉన్న రాముని చూపెడుతున్నారు. 10 ఏళ్ల అభివృద్ధి ఏదయ్యా అని మోడీ గారిని అడిగితే ఢిల్లీ నుంచి అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు, కానీ అక్షింతలు మాత్రం పంపిస్తున్నారు. అక్షింతలు ఇంటింటికి వచ్చినాయి, కానీ మీరు గల్లీలలో పోయి అడగండి, బీజేపీ వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చిర్రా, ఉద్యోగం ఇచ్చిర్రా? మరి ఇంకా జన్ ధన్ ఖాతాలు ధన్ తెరవండి అన్నాడు, 15 లక్షలు ఇచ్చిండా? మరి ఏం చేసిండంటే 10 సంవత్సరాలలో మరి మోడీ గారి పాలన గురించి చెప్తే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భారతం అంత అయితే తప్ప వికసిత్ భారత్ అంట. వికసిత్ ఎక్కడుందయో మీరు చేసిన విద్వేషపు కుట్రలతోటి ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ విద్వేషపు కుట్రలతోటి, విధ్వంసాలతోటి భారతదేశాన్ని బందీ చేసిర్రు. కానీ మన రాహుల్ గాంధీ గారు పేదల పెన్నిది, ప్రేమల సన్నిధి, త్యాగాల వారధి రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు అందరికీ. ఒక్క అవకాశం, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు రావడానికి కారణం ఇందిరమ్మ కుటుంబం. మీరు కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా అయినరు. రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగేది మీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా 34 ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇచ్చి ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడాలని కోరుకుంటూ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలైతుంది. అధికారం పోయినటువంటి అసహనంతో బీఆర్ఎస్ నాయకులు మరి పిచ్చి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. నిన్న బీజేపీ నాయకులు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఇవాళ రైతుల కోసం. అయ్యా, మీరు కార్పొరేట్ కంపెనీల కోసం, బహుళజాతి కంపెనీల కోసం, రైతాంగ వ్యవసాయాన్ని ముంచడం కోసం నల్ల చట్టాలు తీసుకొస్తుంటే వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతుల మీద కాల్పులు చేసింది మీరు. ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడం కోసం మరి గిరిజన యువతను, ఆదివాసీ యువతను, వారి హక్కులను కాలరాస్తున్నది కార్పొరేట్ మోడీ వ్యవస్థ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక్క నెల రోజులు కష్టపడండి. మేమందరం 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు.
వేదిక మీద ఉన్న పెద్దలకు, సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు సెప్టెంబర్ 17 నాడు ఇదే తుక్కుగూడ విజయపేరి సభ నుంచి ఆనాడు పిలిపించినటువంటి ఈ యొక్క ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఏ విధంగా ప్రతిన పూనినాడో ఈరోజు మళ్ళీ దేశంలో కూడా ఏ విధంగానైనా అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా, పూర్తిగా మతపరమైనటువంటి విద్వేషాలు లేవనైతే ఈ దేశం అభివృద్ధికి నిరోధకంగా మారినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని దించడానికి జరుగుతున్నటువంటి ఈ జనజాతర సభ రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కూటమి అధికారంలో వచ్చే వరకు మనమంతా మళ్ళీ గట్టిగా కృషి చేయాలని ఈ స్ఫూర్తి తీసుకొని దేశం మొత్తం మీద తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ సీట్లతో పాటుగా దేశంలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా ఈ యొక్క తుక్కు కూడా మనకు వచ్చిన జాగా ఇక్కడ నుంచి ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆనాడు ఎన్నికల్లో మీరు కానీ మేము కానీ గ్రామంలో ఇచ్చిన విధంగా మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తామన్నాం. 48 గంటల బస్సు ఇచ్చినాం. 500కి సిలిండర్ అన్నాం. 500కి సిలిండర్ ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ అన్నాం, ఇచ్చినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. నూతన రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. మిగతా గ్యారెంటీలు, మహాలక్ష్మి గ్యారెంటీలు అన్నీ కూడా ఎన్నికలు కాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. ఇవాళ ఒకటే మాట, ఆనాడు ఏ విధంగా తెలంగాణలో నియంతృత్వంగా అప్రజాస్వామికంగా ప్రభుత్వం ఉంటుందో మీరంతా క్షేత్రస్థాయిలో కష్టపడి ప్రభుత్వాన్ని గెలిపిస్తే 4 నెలలుగా ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా చర్చ పెడితే రాలేక, కాళేశ్వరం కుంగింది జవాబు చెప్పలేక ఈ రాష్ట్రం మొత్తం అప్పులమయమైతే ఎక్కడ జవాబు చెప్పాల్సి వస్తుందని శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా రావాలని పిలిస్తే కూడా రానటువంటి వ్యక్తి ఇప్పుడు బయలుదేరిండు. నిన్న సిరిసిల్లకు వచ్చిండు. సిరిసిల్లలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా, మేము ఆనాడు ఏదైనా ప్రజా సమస్యను తీసుకొని ప్రజల దగ్గరికి పోతే గృహ నిర్బంధం పేరు మీద అరెస్ట్ చేస్తుంటివి, కానీ ఇలా మా ప్రజా పాలన ప్రభుత్వం స్వేచ్ఛగా నీకు తిరిగే అవకాశం ఇస్తోంది. కానీ ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట భాష 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలియకపోతే 80,000 పుస్తకాలు చదివినానే నీవు ఒక్కసారి నీ జ్ఞానాన్ని మరొక్కసారి ప్రజలు చేసుకో. అదేం లేకుండా ఇట్లనే మాట్లాడితే రాబోయే కాలంలో ఇదే నియంతృత్వానికి వ్యతిరేకంగా కొట్టాడిన ప్రజలు నీ మాటలకు అణిగి మనకి ఉండరనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. అందుకే దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, తెలంగాణ నుంచి 30,000 బూతుల పైగా ఉన్నారు ప్రతి కార్యకర్త, మళ్ళీ మే 13 నాడు జరిగే ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన అన్ని అమలు జరగాలంటే మనకు ఈ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గెలిచినట్టయితే కేంద్రం నుంచి కూడా మన యొక్క ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇలా తోడు దొంగల్లా బీజేపీ టీఆర్ఎస్ కలిసి రైతుల పేరు మీద డ్రామా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఆనాడు 15 లక్షల నల్లధనం అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇలా నరేంద్ర మోడీ పోటీ పెట్టి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. కొత్తగా రాముని తీసుకొచ్చారు, అక్షింతలు అంటున్నారు. దయచేసి ఊర్లల్లా మనం కూడా రాముని భక్తులమే, రామునికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ నిస్సిగ్గుగా రాముణ్ణి రాజకీయాలకు తీసుకొచ్చే వీళ్ళ పట్ల ప్రజలను జాగ్రత్తగా ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి 5 న్యాయ పేరు మీద రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో క్షేత్రస్థాయికి తీసుకుపోవాలని కోరుతూ, ఇప్పటికే
మరి మల్లికార్జున ఖార్గే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తీసుకున్నటువంటి మేనిఫెస్టో రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలందరికీ మార్పుకు శ్రీకారం చుడుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేర్చే దిశలా క్షేత్రస్థాయికి వెళ్ళిన తర్వాత రేపటి నుంచే ప్రచార కార్యక్రమం కొనసాగించాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ నమస్కారం అందరికి. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై మల్లికార్జున ఖర్గే, చేతులు లేపాలా, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ. ఈనాటి జనజాతర సభ వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి నా అక్కా చెల్లెలందరికీ, కార్యకర్తలకు, నాయకులందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. నేడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తును గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి మన అందరి కర్తవ్యం బాధ్యత ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ అంటా ఉన్నాడు ఇందిరా కుటుంబ పాలన కాదని మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి ఉండాల మాట్లాడితే. ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం, పటిష్టత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఈనాడు ప్రజాస్వామ్యంలో మన దేశ రాజకీయ మొగజం చూస్తూ ఉన్నాం. పదవులంటే ప్రతి ఒక్కరికి ప్రేమనే, కానీ దేశ 140 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదవులు కాలికాడికి వచ్చిన ఆనాడు 2004వ సంవత్సరంలో సోనియా గాంధీ గారు తిరస్కరించి ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. 2009లో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పదవిని స్వీకరించలేదు. త్యాగాల కుటుంబం. ఈనాడు కేసీఆర్ మాట్లాడతారు, కేసీఆర్ కుటుంబం మాట్లాడుతూ చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు ఒకటి కాదు, కేసీఆర్ నిన్న మాట్లాడాడు. తిట్టు ఎటువంటి తిట్టిండు. 80,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి కేసీఆర్. నువ్వు అది నోరా మున్సిపాలిటీయా? మాట్లాడితే ఈరోజు కేవలం 4 మాసాల ప్రభుత్వం పైన విమర్శ గుప్పిస్తూ ఉన్నావు. ఒకటి కాదు, మరి నీ మాటలు చెప్పాలంటే ప్రాంతేతరుడై తప్పు చేస్తే, ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు ద్రోహం చేస్తే పాతాళంలో పాతి పెట్టాలన్నావు. మరి కేసీఆర్, నేను నిన్ను అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల క్రితం నిండు 100 ఏళ్ళు బతకాల్సిన తెలంగాణ నవ యువకులు మా చావులతోనైనా తెలంగాణ రావాలి, మా తెలంగాణ పచ్చబడాలి, మా పేదల బ్రతుకులు బాగుపడాలని చెప్పని ప్రాణాలు అర్పిస్తే ఎటువంటి పరిపాలన కోరుకున్న ఆనాడు వాళ్ళు త్యాగాలు చేసింది. ఒక నిజాయితీ ప్రభుత్వం రావాలి, ఒక సుపరిపాలన రావాలి, అవినీతి రహిత పరిపాలన రావాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని త్యాగాలు చేసి తెలంగాణ తెస్తే ధనిక రాష్ట్రం నీ చేతికి అప్పచెప్తే నీవు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి దానికి రుజువు తార్కాణం నీ బిడ్డనే అలా కల్వకుంట్ల కవిత. మరి ఈనాడు నీవు ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, మరి ఏం రోగం వచ్చింది మీకు? ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఎంత ఈ దొంగ బతుకులు, లంగ బతుకులు ఎందుకు? మతిశుద్ధి ఉండాలి కొద్దిగానైనా. అరే మంది సంసారాలు వాళ్ళు తొంగి చూడాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు? చాలామంది మీరు ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా ఈనాడు అమరవీరుల ఆకాంక్షలు నెరవేరే కార్యక్రమం చేయకుండా అవినీతి, బంధుప్రీతి. ఈరోజు 1 కాదు 2 కాదు, అందరూ కూడా ఇలా రైతుల పంట నష్టం కోసం మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏనాడైనా
గడచిన 10 సంవత్సరాల కాలంలో ఎన్నో వరదలు వచ్చినాయి, ఎన్నో కరువులు వచ్చినాయి. ఏ ఒక్కరికైనా పంట నష్టం ఇచ్చినవా? ఏనాడైనా బీమా ఇచ్చినవా? ఏ ఒక్కరినైనా ఆదుకున్నటువంటి కార్యక్రమం చేయడం జరిగిందా? ఏ ఒక్కటి కూడా నీవు అమలు చేయలే. ఈనాడు నీవు నీ కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష్ మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి 12 సార్లు ఢిల్లీ పోయిండని మాట్లాడుతున్నావు. డెఫినెట్గా పోయిండు, 12 సార్లు 32 సార్లు పోతాడు. మీకేమొచ్చింది? నేను అడుగుతా ఉన్నా, ఢిల్లీ పోయినా 29 రాష్ట్రాలకు అధినేత సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు పోయినా అందరినీ కలుస్తూ ఉన్నారు. మరి మీకెందో బరోగం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మీరు కలిసే చేతగాలే మీకు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఏనాడును కూడా మీరు ఒకరిని పలకరించిన పాపలు పోయిందో ఒకనాడు అవకాశం ఇచ్చిందా? మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిందా? అంటే ఏ ఒక్కటి కూడా కార్యక్రమం చేయకుండా ఇలా సొల్లు కూతలు కూర్చుకుంటూ సొల్లు కబులు కొలుకుంటూ ఈనాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నామంటే, మరి ఆ లెక్క ప్రకారం మాట్లాడితే నీవు ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేస్తూ ఉంటే, తిట్టు తిడుతూ ఉంటే ఇది తొక్కుకుంటూ పోతావా? ఇప్పటికే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మళ్ళీ మీరు లేవకుండా తొక్కింది. ఇప్పటికే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు తలకిందుల తపస్సు చేసినా మీకు ఒక్క సీటు కానీ ఒక్క ఓటు కానీ వచ్చేటువంటి కార్యక్రమం జరగదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 గ్యారెంటీలో ధనిక రాష్ట్రం అప్పచెప్తే మీరు అప్పుల చిప్పని చేతికిచ్చినా కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు ఇప్పటికే మొదలుపెట్టడం జరిగింది. ఈనాడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి 5 న్యాయ గ్యారెంటీలు కూడా ఈనాడు ప్రకటించబోతా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని తప్పు సమస్యలున్నా 100% ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.